ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2019 జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధన లాభాలు, ఆకస్మిక ధన నష్టాలు, వ్యవహార భంగాలు, వ్యవహార లాభాలు, చికాకులు, సంతోషాలు, ఉద్యోగంలో ఒత్తిడి, ఉద్యోగంలో అభివృద్ధి, ఇలా సమానమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి అవకాశాలు ఉంటైతే వెంటనే అటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చును. లాభం బాగా ఉంటుంది. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాన్ని కూడా బెడిసికొట్టే అవకాశాలు, భార్యాభర్తల మధ్య లేనిపోని చికాకులు ఇవి మాత్రం కనబడుతున్నాయి. ఇక 15వ తేదీ నుంచి అనుకూలమైన ధనయోగాలు, వ్యవహార విజయము, ఆర్థిక లాభాలు, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు, చిత్రకళా పరిశ్రమలో కానీ కళాకారులకు కానీ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి కూడా స్థిరాస్తి పంపకాల్లో లాభాలు, స్థిరమైనటువంటి ఆర్థిక ఆదాయము, ఉన్నత ఉద్యోగము, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడము, H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాస్తున్నటువంటి పరీక్షలు కూడా అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా GRE, IELTS లాంటి పరీక్షలు కూడా ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వార ప్రారంభంలో ఒడిదుడుకులు, చికాకులు, లేనిపోని అవస్థలు, అనవసర దుర్వ్యసనాలు, దురలవాట్లకి అధిక ధన వ్యయం కూడా కనబడుతుంది. పనికి మాలిన వ్యక్తులతో ప్రలోభాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య నష్టం కూడా సంభవించే అవకాశము మొదటి 2 రోజులలో ఎక్కువ కనబడుతోంది. వారం మొదటి 2 రోజుల్లో అనగా ఆది, సోమ, మంగళవారాల్లో కాస్త ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తదుపరి నుంచి మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. క్యాంపస్ సెలక్షన్స్లో మీ యొక్క పేరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందుకునే అవకాశాలు, DSE లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం, నీట్ లాంటి పరీక్షలలో పరిపూర్ణటువంటి అనుకూలతలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండే అవకాశం, ప్రయాణంలో లాభాలు, స్వదేశంలో కూడా ప్రయాణాలు, తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చాలా అనుకూలంగా మరలే అవకాశాలు కనబడుతున్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఊహించిన విధంగా మీ జీవితం కొత్త మలుపు పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణంలో కూడా అనూహ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. జూదం వల్ల కానీ అలాగే గుప్త నిధుల వల్ల కానీ ధనం పొందే అవకాశం ఉంది. జూదము, గుప్త నిధులలో వచ్చే ధనం కూడా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వం వారి యొక్క చట్టరీత్యా ఇది నేరం అన్న విషయాన్ని గుర్తించండి. జూదము, గుప్త నిధులు పొందడము, పేకాటలు ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయన్న విషయాన్ని గుర్తించండి. అందులో లాభం ఉందన్న విషయం జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి మాత్రం అవకాశం ఉంటుంది. అటువంటి చర్యలు నష్టము కలుగుతాయి అన్న విషయాన్ని గుర్తించండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, శుభమైనటువంటి సంతాన వార్త పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తితో పాటుగా ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి ధనం పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. దృష్టి దోష నివారణార్థం మీరు తప్పకుండా ఎవరికైనా సరే ఒక గొడుగును, బెల్లము, ఉప్పును దానం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అది అనుకూలవంతమైన శుభస్థితి కలిగిస్తుంది. దృష్టి దోష నివారణ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో మీ యొక్క పెద్దవారిని, అనుభవజ్ఞులతో సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల కొనుగోలు చేసేటువంటి ఏ వస్తువైనా, స్థిరాస్తులైనా సరైనటువంటి ధరలో మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైనటువంటి ధనయోగాలు, విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వివాహాది శుభకార్యాలు, మిత్రులతో సంప్రదింపులు,
వ్యాపార అభివృద్ధికి నాంది పలకడం, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, దేశ విదేశీ యానము లాంటివన్నీ కూడా పరిపూర్ణంగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. వీరికి 13, 14, 15 తేదీలలో 2, 3 అంకెలను, 16, 17, 18 తేదీలలో 5, 4 అంకెలను, 19వ తేదీ రోజున 1, 7 అంకెలను మీరు శుభ అంకెలుగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాలను ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.